ప్రభుత్వం నుంచి కూడా మేము అప్లై చేయడం జరుగుతుంది, కానీ ఇంకా వాళ్ళు గవర్నమెంట్ మాట మూలంగా ఎలాంటివి జరగట్లేదు. ప్రస్తుతం గవర్నమెంట్ ఏంటంటే అమ్మాయిలకు 3 months శిక్షణ శిబిరం అని ఒకటి ఫ్రీ కోచింగ్ ఇస్తూ ఇన్స్ట్రక్టర్కు 1000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అది 3 months కాకుండా త్రూఅవుట్ ఇయర్ ఉన్నట్టయితే ఆ మహిళలను బాగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. వాళ్ళ బాడీ ఏంటంటే ఇది ఒక కరాటే అనేది హాట్ వాటర్ తీసి మనం కింద పెట్టేది మళ్ళీ చల్లారుతుంది. సో అలా ప్రాక్టీస్ కూడా తగ్గిపోకుండా వాళ్ళకి అహర్నిశలు ఉండేటట్టుగా మన గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాలి. ప్రతి ఇన్స్ట్రక్టర్ ప్రతి వాళ్ళకు కూడా ఒక అఫీషియల్గా వాళ్ళకు గుర్తింపు ఇచ్చి వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఇచ్చారు కదా సార్, ఈ సర్టిఫికేట్ వల్ల ఆ విద్యార్థికి కానీ శిక్షణ పొందిన వారికి ఏమి ఉపయోగం ఉంటుంది? సో వీళ్ళు ఈ సర్టిఫికేట్ ద్వారా ఏంటంటే వాళ్ళు ఒక టోర్నమెంట్లో దిగాలంటే, ఒక గవర్నమెంట్ ఈవెంట్ దిగాలంటే ఒక బెల్ట్ కేటగిరీ ఉంటుంది. ఈ బెల్ట్ ఉన్న వ్యక్తులు మాత్రం ఆ టోర్నమెంట్ వెళ్ళగలుగుతారు. కనుక ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే బ్లాక్ బెల్ట్ సెకండ్ డాన్ ఉండాలి. సో అట్లా యూనివర్సిటీ గేమ్స్కి వెళ్ళాలంటే ఈ విధంగా డాన్ అనేది, బ్లాక్ బెల్ట్ అనేది, మన కలర్ బెల్ట్స్ అనేది వాళ్ళకు ఒక కొలమానంగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతవరకు వాళ్ళ స్టాండర్డ్ ఉన్నది తెలియడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం